హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దీక్ష నల్లమల ఛానల్. ఏంటి గుడ్లు పట్టుకొని నిలబడింది ఈరోజు ఏదో కొత్తగా అని చూస్తున్నారా? ఈరోజు మా పిల్లల స్నాక్స్గా నేను ఫ్లఫీ ఆమ్లెట్ తయారు చేద్దామని అనుకుంటున్నానండి. రోజు నా ఛానల్ చూడండి, పిల్లలకి నేను రోజు ఏదో ఒక స్నాక్స్ తయారు చేసి పెడతాను, అది వీడియోలో కూడా పెడతానండి. చూడండి, రోజు నా ఛానల్ లాస్ట్ దాకా చూడండి. ఫ్లఫీ ఆమ్లెట్ ఒక 10 మినిట్స్లో రుచికరమైన ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈరోజు మీకు చూపిస్తానండి. చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆ 2 ఎగ్స్ని పగలగొట్టి ఈ బౌల్లో వేస్తున్నానండి. ఇలా 2 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకొని వీటిల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. కొంచెం చాలు. కొంచెం సాల్ట్ వేసుకొని నేను ఇప్పుడు ఫ్లఫీ ఆమ్లెట్ బేటర్తో చేస్తున్నానండి. అది ఎట్లా అంటే చూడండి, ఈ 2 ఎగ్స్ తోటే మనకి పిల్లలకి సరిపోద్ది. దీన్ని బాగా బీట్ చేస్తున్నాను. మొత్తం వైట్గా నురగ్గా వచ్చేదాకండి బీట్ చేయాలండి బాగా. చూసారు కదండి, బాగా బీట్ చేయాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. టర్బో ఆన్ చేసుకుంటే అయ్యే 2 నిమిషాలు అయిపోతుందండి. ఇలా బాగా బీట్ చేసుకోవాలండి, నొరగలాగా రావాలి. చూసారు కదండి, 2 ఎగ్స్కి ఎంత వచ్చిందో. ఇంకొంచెం బీట్ చేసుకుందాం. అయిపోయిందండి. ఇదిగోండి, ఇట్లా వైట్గా వచ్చిందాకా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక బీటర్ లేకపోతే విస్కర్తో కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం కాకపోతే ఫ్లఫీనెస్ తగ్గిద్ది, అందుకు మించి ఏమి ఉండదు, టేస్ట్ ఒకేలాగా ఉండిద్దండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద మనం దోశల పెనం పెట్టుకోవాలండి. దోశల పెనం ఒక 5 నిమిషాలు హీట్ ఎక్కాలండి బాగా. ఫ్లఫీ ఆమ్లెట్ నూనెతోనైనా ఆయిల్తోనైనా తయారు చేసుకోవచ్చు, నెయ్యితోనైనా తయారు చేసుకోవచ్చు అండి. నేను పిల్లలకు తయారు చేస్తున్నాను కాబట్టి నెయ్యితోనే తయారు చేస్తాను. చూడండి, 5 నిమిషాల్లో ఎంతో రుచికరమైన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిద్దండి. చూడండి, మీ పిల్లలకు కూడా రోజు ఏం స్నాక్స్ చేయాలో తెలియకపోతే నా ఛానల్ రోజు చూడండి అండి. రోజుకు ఒక స్నాక్స్ పెడతా ఉంటాను ఈ ఛానల్లో. చూడండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండి ఈ ఛానల్ని. పెనం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పెనం మీద కొంచెం ఆయిల్ కాదండి, నెయ్యి వేసుకొని ఇందాక మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఈ పెనం మీద వేసేస్తున్నాను. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. బేటర్తో అయితేనే బాగా వచ్చిద్దండి. ఇలా వేసిన తర్వాత దీని మీద కొంచెం కారం చల్లుకోవాలండి. కొంచెం కారం చల్లుతున్నాను. కొంచెం కారం చల్లి మళ్ళీ నెయ్యి పైన వేసుకుంటున్నానండి. నెయ్యి ఎంత వేసినా ఇబ్బంది ఏం లేదండి, పిల్లలు తినేదే కదా.
ఇట్లా వేసుకొని బాగా కాలనియాలండి. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చింది. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి. నేను చేసే స్నాక్స్, నేను చేసే రెసిపీస్ అన్ని చాలా ఈజీగా అయిపోతాయండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకేంటండి, అందరూ మీ ఇళ్ళలో ఏం చేసుకుంటున్నారు? కామెంట్లోనే తెలియజేయండి. మీ పిల్లలకి ఏం పెడతారో, మీరు లంచ్, డిన్నర్లు, స్నాక్స్ మీ పిల్లలకి ఎలాంటివి పెడతారో కామెంట్లో చెప్పండి. చూసారు కదండి ఎట్లా పొంగుతుందో. చాలా తొందరగా అయిపోద్దండి ఇది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకుందాం. రివర్స్ జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఇదే కొంచెం కష్టమైన టాస్క్. దీంట్లో చిన్నగా తీసుకొని చిన్నగా వేసుకోవాలండి ఇట్లా. ఓకే, ఓకే అండి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకి ఫ్లఫీ ఆమ్లెట్. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. చిన్నగా తీసుకోండి. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా ఉందో. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మా పిల్లలు సాస్తో అయితే బాగా తింటారండి, అందుకని సాస్తోనే సర్వ్ చేస్తున్నది. ఎక్కువ సాస్తో అయితేనే బాగుండిద్దండి ఫ్లఫీ ఆమ్లెట్. సాస్ కూడా అయిపోయింది. అంతేనండి, టేస్టీ అయిన రుచికరమైన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో మా పిల్లలకి పెట్టి అడుగుదాము. దీక్ష బాగా వచ్చిందా ఫ్లఫీ ఆమ్లెట్? టేస్ట్ ఎట్లా ఉందో చూడు, మమ్మీకి చెప్పి ఎట్లా ఉందో చూసి. బాగా ఫ్లఫీగా వచ్చిందా? ఎట్లా ఉంది టేస్ట్? నిజమేనా? బాగా వచ్చిందా? ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్తున్నానండి. చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత స్మూత్గా కనిపిస్తుంది. నెయ్యి వేయటం వల్ల ఇంకా టేస్ట్ ఎక్కువైందండి. డెఫినెట్గా పిల్లలకి చేసి పెట్టండి. చాలామంది పిల్లలు తింటారు కదండి, ఇట్లా చేసి పెడితే డెఫినెట్గా తింటారు. నేను ఆమ్లెట్ తింటాను, మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో చిన్నపిల్ల. సరేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.